గోదావరి నది జలాలకు సంబంధించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే, ఈరోజు బనకచెర్లకు సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారే. పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి, మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగిందా లేదా? ఈరోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆనాడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడే కానీ, లేకుంటే అక్కడున్న టీఆర్ఎస్ ప్రతినిధులే కానీ, మా పక్కన ఉన్న గోదావరి నది జలాలు ఈరోజు మాకు రావాలని ధైర్యం చేసి అడగలేని పరిస్థితుల్లో వారు ఉంటే, ఈరోజు మేము ఒక పక్షాన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది, 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మా పక్కనున్న ఇదే భూపాలపల్లి జిల్లా వాసులకు, ఈ రైతాంగ సోదరులకు ఒక్క చొక్క బుట్ట ఇవ్వలేని ఆ దౌర్భాగ్యమైన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు గొప్పలు మాట్లాడుతూ ఉన్న వారికి మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర కానీ, కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమకే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వారికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా నది జలాలకు సంబంధించి, గోదావరి నది జలాలకు సంబంధించి వారితోని ఏకమై ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన నీటి వినియోగం ఎంత ఉండే, 2014 నుంచి 2023 వరకు ఆ వినియోగం ఎన్ని టీఎంసీలు ఎక్కువ వాడుకున్నారో అదే ప్రత్యక్ష నిదర్శనం ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం స్పష్టంగా మేము తెలియజేస్తాం. ఈరోజు మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, ఓ ప్రక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో ప్రక్కన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ట్రిబ్యునల్కి కూడా పోయి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు దాంట్లో పాల్గొని మొట్టమొదటిగా మంత్రిగా ట్రిబ్యునల్లో పోయి గోదావరి నది జలాలు, కృష్ణా నది జలాలకు సంబంధించిన వాటా విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. మా ప్రాంత రైతాంగ సోదరులకి గోదావరి నది జలాలు పూర్తి స్థాయిలో దక్కేలా నిర్ణయం ఉండాలని ఆ ట్రిబ్యునల్ ముందట కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇది మా ప్రభుత్వ ఆలోచన, మా ప్రభుత్వ లక్ష్యం. ఆ క్రమంలోనే ముందుకు పోవడం జరుగుతుందని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా.